శ్రీ గురుభ్యో నమః. జై భవానీ, జై శివాజీ. మనందరికీ తెలుసు శివాజీ యొక్క గురువుగారు సమర్థ రామదాసు గారు. ఆయన సమర్థ రామదాసు యొక్క ప్రవచనాలు కానీ ఆయన గురించి ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనను కలుసుకోవాలన్న ఆతృత శివాజీకి చాలా పెరుగుతున్న సమయం లోపల ఒకానొక సమయం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆ యొక్క శివాజీ గారు సమర్థ రామదాసు వారి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ప్రసాదంగా ఏమిచ్చారు అన్నది కనుక చూసుకున్నట్లయితే ఆయనకు ఒక గుడ్డ లోపల కొన్ని గులకరాళ్ళు, అదేవిధంగా కొంచెం మట్టి, అదేవిధంగా గుర్రపు పేడ, అదేవిధంగా ఒక కొబ్బరికాయ, ఇవన్నీ కలిపి ప్రసాదంగా ఇచ్చాడు. అది తీసుకొని ప్రసాదంగా ఈ గుర్రపు పేడను, ఈ మట్టిని, ఈ గులకరాళ్లను, ఈ కొబ్బరికాయను ఎందుకు ఇచ్చాడు అన్న విషయం ఆయనకు ముందుగా అవగతం కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు కొన్ని యుద్ధాలు గడిచిన తర్వాత తల్లి జిజియాబాయికి చూయించాడు. గురువుగారు ప్రసాదంగా ఈ వస్తువులన్నీ ఇచ్చాడమ్మా, దీని వెనకాల ఉన్న విషయం ఏంటో నాకు అర్థం కావట్లేదు, గురువుగారు ఎందుకు ఇచ్చారు అన్నది అర్థం కావట్లేదు అంటే అప్పుడు తల్లి జిజియాబాయి చిన్నప్పటి నుండి కూడా శివాజీని గొప్ప సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దిన తల్లే కాబట్టి తనకు తెలుసు. కాబట్టి తాను చెబుతుంది ఎందుకు అవి ఇచ్చాడు అన్నది. ముందుగా ఏమిచ్చాడు? గులకరాళ్ళు, మట్టి ఇచ్చాడు. రాళ్ళు మట్టి దేనికి చిహ్నం అంటే భూమికి చిహ్నం. కాబట్టి భూపాలుడు అంటే ఎవరు? రాజు. నువ్వు ఈ మట్టికి రాజుగా ఉండి ఈ దేశాన్నంతా కూడా, ఈ సామ్రాజ్యాన్నంతా కూడా మంచిగా చక్కగా పరిపాలించాలి అన్న ఉద్దేశం చేత నీకు మట్టిని ఇచ్చాడు అన్నాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు? కొబ్బరికాయ. కొబ్బరికాయను ఎందుకు ఇచ్చాడు అంటే కొబ్బరికాయ ఏ విధంగా ఉంటుంది? పైన గట్టిగా ఉంటుంది, లోపల తీయగా సున్నితంగా ఉంటుంది. రాజు బయటికి గట్టిగా అంటే దృఢంగా ఉండాలి, లోపల మాత్రం సైనికుల విషయంలో కానీ అదేవిధంగా వ్యవహారం ప్రజల విషయంలో కానీ సున్నితంగా వారి వారి సమస్యలను చక్కగా అర్థం చేసుకొని పరిష్కారం చేయాలి, అందుకే నీకు కొబ్బరికాయ ఇచ్చాడు అని. ఇవన్నీ సరే, గుర్రపు పేడను ఎందుకు ఇచ్చాడు అన్నదానికి అడిగినట్లయితే అప్పుడు చెబుతుంది శత్రురాజుల, అప్పుడు ఈ మొఘలుల సామ్రాజ్యం లోపల శత్రు సైనికులందరూ కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. శివాజీ రాజ్యంలో సైనికులు తక్కువగా ఉండేవాళ్ళు. నువ్వు సైనికుల మీద దృష్టి పెట్టకుండా గెరిల్లా యుద్ధ విన్యాసాల చేత అశ్వబలం అనేది పెంచుకో. గుర్రం బలం అనేది బాగా పెంచుకున్నట్లయితే అది నీకు గెరిల్లా యుద్ధ విన్యాసాల్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అశ్వబలాన్ని పెంచుకో అన్న విషయము ఈ గుర్రపు పేడను ఇవ్వడం ద్వారా దాని సూచన అది అని చెప్పేసి తల్లి జిజియాబాయి చెప్పింది. అప్పుడు విషయం అర్థం చేసుకున్న శివాజీ అప్పటి నుండి ఏకఛత్రాధిపత్యం చేత చక్కగా మొఘలుల మీద అందరి మీద జయించి చక్కగా పరిపాలిస్తున్నాడు. పరిపాలించి మొత్తం అందరికీ కూడా కొన్ని వేల మంది సైనికులకు అన్నం పెట్టేటట్టుగా, కొన్ని వేల మంది రథాలకు, కొన్ని వేల గుర్రాలు, ఇవన్నీ కూడా బాగా రక్షణ సైన్యము, రాజ్యం అంతా కూడా విస్తారంగా, సామ్రాజ్యం అంతా కూడా పెరిగిపోయింది. ఒకానొక సమయంలో కించిత్ అహంకారం అనేది శివాజీకి కలిగింది. ఇదంతా నాది, వీళ్ళందరూ నా వాళ్ళు, నేనే పెడుతున్నా వీళ్ళందరికీ కూడా అన్నము, నా ద్వారానే వీళ్ళందరూ బతుకుతున్నారు అన్న కొంచెం అహంకారం కలిగేసరికి తక్షణమే తర్వాత రోజు సమర్థ రామదాసు గురువు గారు రాజ్యానికి వచ్చారు. రాజ్యానికి వచ్చి గురువర్య ఏ విషయం మీద ఇక్కడికి వచ్చారు అని అడిగేసరికి అప్పుడు శివాజీ నాకు ఒక పని చేసి పెడతావా అన్నాడు. గురుగారు మీరు ఏదంటే అది, మీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతానంటే కొందరు సైనికులను తీసుకొచ్చి ఈ పక్కనున్న ఈ పెద్ద బండను పగలగొట్టించు అన్నాడు. ఓ సంతేనా అని చెప్పేసి కొంతమంది సైనికులందరినీ కూడా పిలిపించాడు. ఆ పక్కకున్న పెద్ద బండను పగలగొట్టారు. బండం లోపల పగలగొట్టిన తర్వాత దానిలో చిన్న కన్నం ఉంది. ఆ కన్నం లోపల నీళ్ళ లోపల ఒక కప్ప ఉంది. ఎప్పుడైతే వీళ్ళు బండను కొట్టారో అందులో నుంచి కప్ప ఆ నీళ్ళ నుంచి ఎగిరి బయటకు పడిపోయి పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు శివాజీ గురువుగారైన సమర్థ రామదాసు గారు చెప్తున్నారు ఏంటంటే ఆ బండ లోపల ఉన్న కప్పను నీళ్ళలో ఉంచింది ఎవరు? దానికి చిన్న కన్నం చేసింది ఎవరు? దాన్ని బతికేటట్టుగా దానికి ఏర్పాటు చేసింది ఎవరు? పరమేశ్వరుడు. అలాగే నీకు ఈ వ్యవస్థనంతా కూడా ఎవరు ఏర్పాటు చేశారు? పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు. మనదంటూ ఏమీ లేదు, అంతా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే అన్న విషయం ఆ యొక్క శివాజీకి ఎరుక అప్పుడు ఆయన అహంకారం అంతా కూడా తొలగిపోయింది. తొలగిపోయిన సమయం లోపల ఆయనను ఆశీర్వదించడానికి తన ఒంటి మీద ఉన్న
కాషాయ వస్త్రాన్ని కాషాయ ధ్వజంగా దీన్ని పెట్టుకొని నువ్వు చక్కగా మొఘలులపై దండెత్తి వాళ్ళందరినీ కూడా మొత్తం హిందూ సనాతన ధర్మ సామ్రాజ్య పతాకాన్ని కాషాయ ధ్వజంగా నీవు రెపరెపలాడించాలని చెప్పేసి ఆ యొక్క సమర్థ రామదాసు గారు శివాజీకి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్గంలో గురువు చెప్పిన బాటలో వెళ్ళినట్లయితే మనం ఏదైనా సరే చక్కగా విజయం సాధించవచ్చు. ఏకఛత్రాధిపత్యంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఆ యొక్క శివాజీ జయంతి రేపుంది. కాబట్టి ఆయనను ఈ విధంగా స్మరించుకొని ఆ గురువులైన సమర్థ రామదాసు గారిని కూడా స్మరించుకోవడం వల్ల మనము సనాతన ధర్మం లోపల వారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి మనందరం కూడా గట్టిగా ఏక గొంతుతో అందరం కూడా జై భవానీ, జై శివాజీ.